మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొగుడు పెళ్లాం ఫోన్లో మాట్లాడుకుంటే వినేవాడు అసలు మనిషేనా అంటూ కేసీఆర్పై మండిపడ్డారు. ఎవరికి జాతి పితవు అంటూ సెటైర్లు వేశారు. బెదిరిస్తే వాళ్లు చింతపండు అవుతుందంటూ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే మున్సిపాలిటీలను అద్దల్లా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు జడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా? మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నామో. నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు, వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు. కానీ ఇవాళ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు, కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు. మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్ళే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 8 ఏళ్లల్లా మీ మున్సిపాలిటీలను అద్దమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి జాతి పితవు అంటూ కేసీఆర్ పై సెటైర్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి రైఫిల్ గురిపెట్టారని, కానీ కేసీఆర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారని అన్నారు. కేసీఆర్ తెలంగాణను సాధించకపోతే సీఎం సీట్లో కూర్చునేవారా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు హరీష్ రావు. మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతూ నువ్వు.
కేఎల్ఎస్ఆర్ కంపెనీ బినామీ కంపెనీ అని 2018లోనే ఐటీ రైట్స్ లో తెలిపిందని చెప్పారు కేటీఆర్. రేవంత్ కుటుంబానికి చెందిన సాయి మౌర్య అనే కంపెనీకి ఏ లింకులు లేకపోయినా రియల్ ఎస్టేట్ డీల్స్ కి ఎందుకు డబ్బులు పెడుతోందని ప్రశ్నించారు. ఈ కంపెనీ బినామీ కంపెనీ, ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు. 2018లోనే ఐటీ ఆ రోజు రైడ్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి. మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో లాభాలు ఆర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ. సాయి మౌర్య భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ. దానికి కేఎల్ఎస్ఆర్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరుకు వెళ్లిన జగన్ అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ శ్రేణులే దాడిలో ధ్వంసమైన ఇంటిని, కారును జగన్ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని కూటమి పాలకులపై నిప్పులు చెరిగారు వైసీపీ అధినేత జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ అటు పాలకులకు ఇటు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా. మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే, అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో, ఏకంగా బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి చుట్టా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు.
అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరగనిచ్చినారు. ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు? సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన నడుస్తోందన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. అలా అయితే తాడేపల్లి నుంచి అంబటి ఇంటికి వెళ్లేవాడివేనా అని ఆయన ప్రశ్నించారు. జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుంది, అటవిక పాలన నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఈ రాష్ట్రంలో అటవిక పాలన జంగిల్ రాజ్యం నడిస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దాకా వస్తాడా? ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి పర్యటనలు చేయగలడా? ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమై సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, రాజ్యసభ సీట్లు భర్తీపై 2 గంటలకు పైగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎలా అడ్డుకోవాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. లడ్డూపై సిట్ నివేదికపైన మాట్లాడుకున్నారు. త్వరలో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో టీడీపీకి 2, జనసేన, బీజేపీ చెరొకటి తీసుకునే అవకాశాలున్నాయి. లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపించాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పదవుల పంపకంలో కూటమి మొత్తానికి సరైన ప్రాధాన్యమిచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ఉండే విధంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. కింది స్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలతో వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోందని భావించిన ఇరు పార్టీల అగ్రనేతలు ఇలాంటి సమయంలో కలిసుంటేనే కలదు బలం అనే సందేశాన్ని 2 పార్టీల శ్రేణుల్లో బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల 2వ జాబితాపై కూడా కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. మొదటి జాబితాలో చోటు దక్కని సీనియర్లకు, కష్టపడిన కార్యకర్తలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యత పాటించాలని నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ముస్లిం ఓటు బ్యాంక్ కోసం రేవంత్ సర్కార్ పనిచేస్తోందని, వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు యత్నిస్తోందని రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు నితిన్ నబీన్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఫ్రీ బస్ అమలు తప్ప సీఎం రేవంత్ చేసిందేవీ లేదని విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి మతోన్మాదుడు అంటూ రామచంద్ర మండిపడ్డారు. तेलंगाना में वक्फ बोर्ड के देश का सबसे अमीर वक्फ बोर्ड बनकर बैठा है। बड़े 77,000 एकड़ करीब जमीन उसके स्वामित्व में है। ये दर्शाता है कि किस प्रकार से समाज के लोगों का शोषण कर यहाँ की सरकार
पूरी तरह से वक्फ बोर्ड को मजबूत करना चाहती है और कहीं न कहीं कांग्रेस की जो चरित्र रही है कि हम अल्पसंख्यक के तुष्टीकरण की राजनीति को आगे बढ़ाएंगे, तो भारतीय जनता पार्टी का कार्यकर्ता कमर कस के खड़ा हो गया है। हम इसके खिलाफ आंदोलन आगे बढ़ाने को तैयार खड़े हैं। ఒక్కటైనా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను, ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పాలి. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు ఫ్రీ బస్, మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక హామీ అమలు చేయలేదు. మీ ముఖ్యమంత్రినే ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వాళ్ళని వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయ ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తా అడుగుతా ఉన్నాను. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటారు. పవన్ ఆంధ్ర నాయకుడు, తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పవన్ కళ్యాణ్ ను బీజేపీ నేతలు భిక్షాం దేహి అని అడిగారని ఎద్దేవా చేశారు. ఆయన చెప్తే ఇక్కడి ప్రజలు ఓటు వేరన్నారు. గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. పవన్ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలని సూచించారు మహేష్ గౌడ్. యాస్టీజ్గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట, మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో ఇలా పవన్ కళ్యాణ్ లాంటి సినీతారుల్ని బీజేపీ నాయకులు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట దక్కింది. సంజయ్ పై అనర్హత పిటిషన్ ను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆయన పార్టీ మారారు అన్నదానికి తగిన ఆధారాలు లేవంటూ ఈ తీర్పిచ్చారు. సంజయ్ పార్టీ మారారని ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇరు పక్షాల వాదనలు విన్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్ వాదనలను వినిపించారు. ఇటు కడియం శ్రీహరి తరపు అడ్వకేట్ కూడా విచారణకు హాజరయ్యారు. కడియం శ్రీహరి గతంలో స్పీకర్ నోటీసులను స్వీకరించి రిప్లై కూడా ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. సంచలనం రేపిన విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణులకు నోటీసులు ఇస్తామని తెలిపారు తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి. ఇక ఈ కేసులో ఇప్పటికే శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మంది అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్ బాబు, యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ సహా బౌన్సర్లు, విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో తేలాలి కదా, ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళు అక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా పిలిపిస్తాం. వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటాం. ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ కొంత సమాచారం అయితే, కొంత ఎవిడెన్స్ అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఆయన్ని సీఐగా డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2007 బ్యాచ్కు చెందిన ప్రణీత్ రావు డీఎస్పీగా ప్రమోషన్ పొందిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్లో విధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చర్యలు తీసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. 10 కోట్లకు పైగా దోచేసిన కాకుమాని శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఊరొదిలి పారిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ గా పెట్టుకున్న శ్రీనివాసరావు 50 మంది దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. తన ఇంటిని సైతం అమ్ముకుని ఉడాయించాడు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూశారు బాధితులు. తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని గుర్తించారు.
హైదరాబాద్ ముషీరాబాద్లో దారుణం జరిగింది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ ఇస్తామని చెప్పి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి యువకుడినే డబ్బులు అడిగారు. దాంతో ప్రేమ్ కుమార్ లైట్ తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో న్యూడ్ ఫోటోలతో బెదిరింపులకు దిగారు లోన్ యాప్ నిర్వాహకులు. వారి వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో పలు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. కుకట్పల్లి మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులకు చిక్కాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ చెన్నారెడ్డి. 15 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అటు సంతోష్ నగర్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్. లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి సీటు వద్ద మహిళా ఎంపీలు నిరసనకు దిగారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీల నినాదాలు చేశారు. అధికార పక్షం వైపు దూసుకు వెళ్లిన వర్ష గాయక్వాడ్, జ్యోతిమణి సహా మరికొందరు మహిళా ఎంపీలు ప్రధాని సీటు వద్ద నిరసన తెలిపారు. డూ వాట్ ఈజ్ రైట్ బ్యానర్ ప్రదర్శించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ సీట్లో లేరు. ప్రధాని మోడీపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు వచ్చే గట్స్ ప్రధానికి లేవన్నారు. చైనా చొరబాటు సమయంలో ప్రధాని ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన బుక్ మోడీకి ఇస్తానని చెప్పారు రాహుల్. పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై చర్చకు పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ను బీజేపీ శ్రేణులు ముట్టడించే ప్రయత్నం చేశాయి. భారీగా కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.